నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ అందిస్తుందని ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 15.64 కోట్ల రూపాయలు నికర లాభం ఆర్జించిందని టౌన్ బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులలో 46 బ్రాంచీలలో 1860 కోట్ల టర్నోవర్తో రెండవ స్థానంలో ఉందని వెల్లడించారు. బుధవారం టౌన్ బ్యాంక్ విలేకరులతో సమావేశం కాకినాడలోని జేఆర్ రెసిడెన్సీ హోటల్లో జరిగింది. బ్యాంక్ 46వ వార్షిక ఆదాయం వివరాలకు సంబంధించి రవీంద్ర విలేకరులకు వెల్లడించారు. కమర్షియల్ బ్యాంక్స్ లో కూడా 459.40% ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని స్టాట్యూటరీగా మనం పెట్టవలసిన బాధ్యత ఆర్బీఐ గైడెన్స్ పెట్టాలి కాబట్టి కూడా జరిగిందని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కి 7.30 జరిగింది. అది పోను 15.64 కోట్ల రూపాయలు మనకు లాభంగా మిగిలిందని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరుస్తుంది. అదేవిధంగా ఎన్పిఏ కూడా నెట్ ఎన్పిఏ 0గా ఉంది, గ్రాస్ ఎన్పిఏ 3.69 ఉంది. ఆర్థికంగా కూడా బాగున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ, అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు టోటల్ టర్న్ ఓవర్ మన దగ్గర 1850 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తాం. ఈ 25-26 సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు రీచ్ అవ్వాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఆ విధంగా కూడా రీచ్ అవుతామని చెప్పేసి ఈ సంవత్సరం ఏదైతే గత సంవత్సరాలు 15% కోవిడ్ టైంలో ఏదైతే దానికి కోవిడ్ టైంలో కాంగ్రెస్గా 15% ఇచ్చి 4 సంవత్సరాలు జరిగింది. ఈ ట్రిప్ మాత్రం మనం 10% డిక్లేర్ చేస్తున్నాం డివిడెండ్. ఆ విధంగా మనం ఉన్నామని చెప్పేసి మిగిలిన పారామీటర్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ వారు బీఆర్ యాక్ట్లో కానీ సెక్టర్స్ ద్వారా కానీ ఏవైతే వాళ్ళు అన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా ఏవైతే మనకి చేస్తున్నాం. దీని ద్వారా ఓనర్స్కి అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. పాత్రికేయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ మన బ్యాంకు 1980 సంవత్సరంలో ప్రారంభించబడి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 46వ సంవత్సరం 31/3/25 నాటి వార్షిక నివేదికని ఈ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత 46 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో మన కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మన రాష్ట్రంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు 15 వరకు ఉన్నాయి. ఒక్క విశాఖ బ్యాంక్ మనకన్నా ముందులో ఉంది తప్ప రిమైనింగ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు అన్నట్లో కన్నా మనం అగ్రస్థానంలో ఉన్నాం. 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ వారు కొన్ని డివైడ్ చేశారు బ్యాంకుల్ని. ఎలాగంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అని. 100 కోట్ల వరకు టైర్ 1, 100 నుంచి 1000 కోట్ల వరకు టైర్ 2, 1000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు టైర్ 3 డిపాజిట్లు ఉండాలి. ఆ విధంగా మన బ్యాంకు 1110 కోట్ల రూపాయలు ఉండటంతో టైర్ 3 బ్యాంకు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. విశాఖ బ్యాంకు కూడా టైర్ 3లోనే ఉంది, వాళ్ళు టైర్ 4లోకి వెళ్ళలేదు. ఇలా పోతే ఈ మధ్యకాలంలోనే ఇంకొక బ్యాంక్ కూడా యాడ్ అయింది టైర్ 3లోకి. ప్రస్తుతానికి మన స్టేట్లో 3 టైర్ 3 బ్యాంకులు ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా టైర్ 2, టైర్ 1లోనే ఉన్నాయి. అందువల్ల మన బ్యాంకు 46 సంవత్సరాల్లోని టైర్ 3 బ్యాంకులోకి వెళ్ళామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం.
ఇకపోతే బ్యాంకు ఆర్థిక ప్రగతి మీకు ఇప్పుడే చెప్పాను, మీకు 1110.40 కోట్ల రూపాయలు డిపాజిట్స్, లోన్లు 750.16 కోట్లు మనకు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్లు 459.40 కోట్లుగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలో కొన్ని స్టాట్యూటరీగా మనం పెట్టాలి. ఆ స్టాట్యూటరీ ప్రకారంగా దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేసాం. అదేవిధంగా ఇతర బ్యాంకుల్లో అంటే ఎక్సెస్ అమౌంట్ ఏమైనా ఉన్నట్లయితే కమర్షియల్ బ్యాంకులో షుడ్ నాట్ ఎక్సీడ్ 20% అని చెప్పేసి, అది కూడా మళ్ళీ 5% కన్నా ఈచ్ బ్యాంకులో పెట్టకూడదని చెప్పి నిబంధనలు ఆర్బీఐ వారు పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా మనం పెట్టుకున్నట్లయితే 459.40 కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్స్లో ఉంది అని చెప్పి మీకు ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా బ్యాంకులో 31/3/25 నాటికి 54,243 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. వీరి షేర్ ధనం ఎంతంటే 29.37 కోట్లు. ఇది ప్లస్ రిజర్వ్ కలిపితే బ్యాంక్ సొంత నిధులు ఎంత ఉన్నాయంటే 184.56 కోట్లు, 56 లక్షలు, 184.56 లక్షలు. ఎంత అమౌంట్ మనకి రిజర్వ్స్ ప్లస్ షేర్ క్యాపిటల్ కలిపితే ఆ అమౌంట్ ఉందని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం టోటల్గా మీకు ఇందాక చెప్పడం, దీంట్లో మనకి టర్న్ ఓవర్ చూసుకున్నట్లయితే కిందకి ఇచ్చాం, మీకు ఎక్కడ ఉందా 18,000కి 1 lakh రూపీస్ వరకు ఇది వద్దని చెప్పారు టీడీఎస్. అదేవిధంగా మామూలు సిటిజన్స్కి అయితే 50,000 రూపాయలు. ఇదివరకు అలా లేదు, ఇప్పుడు పెంచారు. 40,000, 50,000, మామూలు వాళ్ళకి 40,000 ఉండేది, సీనియర్ సిటిజన్ 50,000 ఉండేది. ఇప్పుడు 50,000 ఆర్డినరీ రెగ్యులర్ పర్సన్స్ చేశారు, ₹1,00,000 సీనియర్ సిటిజన్ చేశారు. ఇంకా ₹1,00,000 కన్నా దాటి ఉన్నట్లయితే ఎవరైనా ఫామ్స్ ఇచ్చినట్లయితే 15G కానీ 15H కానీ ఫామ్స్ ఇచ్చినట్లయితే దాని ప్రకారంగా ఫాలో అవుతారు. అది కూడా మీరు దీన్ని చేసుకోవాలి అని చెప్పేసి పాను కేవైసీ నామ్స్ కూడా అనుసంధానం చేయాలని చెప్పి తెలియపరుస్తుంది. బ్యాంకింగ్లో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే, కస్టమర్కి కానీ ఎవరికైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ మేనేజర్ కానీ నెగ్లిజెన్స్గా ఉన్నట్లయితే అంబుడ్స్మెన్ అని చెప్పేసి ఒక ఆయన్ని మనం పెట్టుకోవాలి బ్యాంక్ లెవెల్లో అని చెప్పేసి ఆర్బీఐ సూచన ప్రకారంగా మనం కూడా అంబుడ్స్మెన్ పెట్టాం. అది హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆయన పేరు ఇవ్వటం, ప్రతి నోటీస్ బోర్డులోని కూడా ప్రతి బ్రాంచ్ లెవెల్లో నోటీస్ బోర్డులో ఆయన పేరు, ఫోన్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఆయన ఫోన్ ద్వారా ట్రై చేస్తారు, లేకపోతే ఇన్ పర్సన్ వెళ్ళి అక్కడ ఏంటి డిస్టర్బెన్స్ అని చూసి చేస్తారు. బ్యాంక్ ప్రతి సంవత్సరం ఇచ్చినట్టు ఈ సంవత్సరం కూడా సంక్షేమ పథకాలు 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకి, అదే ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకు కూడా మనం ఇస్తున్నాం. 10th క్లాస్లో ఫస్ట్ ప్రైజ్కి 5,000, రెండో వారికి 3,000 రూపాయలు, ఇంటర్మీడియట్లో ప్రథమ స్థానానికి 7,500, రెండో స్థానానికి 5,000 రూపాయలు ఇస్తున్నాం. అవి కాకుండా మొన్న విజయవాడ ఫ్లడ్ వచ్చినప్పుడు మన బ్యాంక్ నుంచి మనకి ఉన్నటువంటి ప్రావిజన్స్ ప్రకారంగా 1% ఇవ్వచ్చు ప్రాఫిట్లో. అది బయటికెళ్ళి ఆయన చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అంటే మేమంతా కలిపి ఏకంగా పూల్ చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ కూడా సుమారు 50 లక్షల రూపాయల వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఏమైనా వస్తే 2% కూడా ఇవ్వచ్చు. మన కోవిడ్ అటువంటి టైం ఏదైనా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందనుకోండి, అటు 2% కూడా ఇవ్వచ్చు. మామూలు సింపుల్గా అయితే ఇది కూడా ఇవ్వడానికి ప్రావిజన్ ఉందని చెప్పి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇకపోతే గోల్డ్ లోన్స్ ఇదివరకు బుల్లెట్ పేమెంట్ అని చెప్పేసి, అంటే బుల్లెట్ పేమెంట్ అంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ ప్లస్ అసలు కట్టాలి, దాన్ని బుల్లెట్ పేమెంట్ అంటారు. అది 2 lakhs ఉండేది. ఫెడరేషన్ నుంచి నాఫ్కాప్ నుంచి రిప్రజెంటేషన్ చేయగా ఆర్బీఐ వారు అది 4 lakhs చేశారు. 4 lakhs కానీ మనం గోల్డ్ లోన్ తీసుకుంటే ఇయర్లీ వన్స్ ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కట్టుకుని మనం నగలను పట్టుకోవచ్చు. అదే రోజు కొంతమంది కావాలని చెప్పేసి మళ్ళీ తిరిగి మాకు లోన్ అంటే ఇవ్వకూడదని చెప్పి మొన్నటి వరకు ఆర్బీఐ గైడ్లైన్స్లో ఉండేది. ఈ మధ్యనే రీసెంట్గా 1 month బిఫోర్ దాన్ని కూడా రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ కట్టేసి మళ్ళీ అసలు కంటిన్యూ చేసుకోవచ్చని. ఇదివరకు ఇవ్వకూడదన్నారు అలాగా, ఇప్పుడు ఆ రిలాక్సేషన్ వచ్చింది. మరి కొంతమంది ఇంకా ఎక్కువ కావాలంటే నాన్ ఎస్ఓడి అని చెప్పేసి, నాన్ బుల్లెట్ పేమెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 50 lakhs వరకు పెడుతున్నాం. దానికి క్రాస్గా ఏంటంటే ఎలా పడితే అలాగా మేనేజర్ ఇవ్వడానికి వీలు లేకుండా కొంచెం అమౌంట్ 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఎవరైనా లోన్ కానీ వచ్చినట్లయితే ఆయన సిఓ పర్మిషన్ కానీ అసిస్టెంట్ సిఓ పర్మిషన్ కానీ తీసుకుని
వారు ఇక్కడి నుంచి ఎవరో ఒకరిని డిప్యూటేషన్ పంపుతారు, ఇంకో అప్రైజర్ని కానీ లేకపోతే ఇంకో బ్రాంచ్ మేనేజర్ కానీ పంపించి అవన్నీ కూడా ఫేక్గా కరెక్ట్గా ఉన్నాయా మంచిగా అని చెప్పి చూసుకున్న తర్వాత ఫైనలైజ్ చేస్తారు. బుల్లెట్ పేమెంట్లో జనరల్గా ఆల్ ఫ్యామిలీ మెంబర్సే వస్తూ ఉంటారు, వాడికి ఏదో ఆల్ ఆఫ్ సడన్ డబ్బు కావాలని చెప్పేసి. అందువల్ల దానికి చిన్న చిన్న లోన్లే కాబట్టి అవన్నీ మొత్తం ఆల్ గోల్డ్ లోన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ మేనేజర్స్దే. ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ మేనేజర్ వస్తాడు కాబట్టి ఈ బోర్డులో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు కూడా చూడరు. కానీ అది మళ్ళీ బోర్డుకి వస్తే మేము రాటిఫికేషనే చేస్తాం. అయినప్పటికీ కూడా చెక్ మెథడ్స్ కింద ఈ ఎవరైతే అప్రైజర్స్ ఉన్నారో ఈ అప్రైజర్స్ అందరినీ కూడా పంపించి ముందు రోజు కూడా అతను తెలియదు, సడన్గా నువ్వు సామర్లకోట వెళ్ళు లేకపోతే పలానా బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చేసిరా అని చెప్పి సీఈఓ గారు పురమాయిస్తారు. ఆయన చేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అప్రైజరు ఈ అప్రైజరు మేనేజరు అందరూ కూడా సంతకాలు పెట్టి దాన్ని క్లోజ్ చేస్తారు. ఆ విధమైనటువంటి సిస్టమ్ పెట్టుకున్నాం. కానీ ఈ బుల్లెట్ పేమెంట్లో కొంచెం ఇంకా పెద్ద పేమెంట్లకి క్రాస్ ఎగ్జామ్ కూడా ఉండాలని, క్రాస్ సపోర్ట్ ఉండాలని చెప్పేసి రీసెంట్గా అది కూడా అడాప్ట్ చేసామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా లోనికి ఇన్సూరెన్స్, మన కారుకి అది స్కూటర్లకి అయితే ఎలా ఇన్సూరెన్స్ చేసుకుంటామో లోన్స్ కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి బయట. అది శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది కంపెనీలు ఉన్నాయి. కొంచెం ఇది ప్రీమియం ఎక్కువ అని చెప్తున్నారు, కానీ అందరూ కట్టింగ్ చేసుకుంటారు. లోన్ ఇన్సూరెన్స్ చేస్తామంటే మాకేవ్వండి అంటారు. లోన్ సెటిల్ చేసేటప్పుడు మీరు చూసారు కదా, గోపాల సినిమాలో ఎలా ఉన్నదో తంతు అలాగ వస్తుంది. ఆ తలపోటు అంతా కూడా మళ్ళీ బ్యాంకు చుట్టుకుంటూ ఉంటారు. కొంచెం సెటిల్మెంట్ త్వరగా చేసే వాళ్ళు ఎవరు అనుకుంటే మాకు ఇది శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్, దీంట్లో ఒక ఎన్పి కానీ ఏది కూడా బ్యాంక్ ఏ సంబంధం లేదు. ఇది కస్టమర్ యొక్క సౌకర్యం కోసం, వాళ్ళ కన్వీనియన్స్ కోసం చేస్తున్నాం. ఒక 2-3 వాయిదాలు కట్టిన తర్వాత ఆయన చనిపోతే రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఆ ఫైనాన్స్ ఎవరైతే ఇన్సూరెన్స్ చేశారో వాళ్ళు పే చేసేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిలీజ్ చేయించేసి ఎవరైతే వాళ్ళ యాన్సిస్టర్ పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ విధంగా మన బ్యాంకుని మనం తీసుకెళ్తున్నాం. మరి నా దగ్గర ఉన్న మ్యాటర్ అయిపోయింది. మొన్న బ్లాక్ అయిందని చెప్పి ఇలా ఊళ్ళోంచి వస్తే బాగా డెవలప్ అవుతుంది. అది కూడా పెద్దాపురం కూడా. ఇంకా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా రేట్లే ఎక్స్లైడ్ అయిపోయి మనకి బ్రాంచ్ కట్టుకుంటామంటే కూడా రెంట్కి ఇమ్మన్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు, అంత డిమాండ్ అయిపోయింది పిఠాపురం. అక్కడ కూడా ట్రై చేస్తున్నాం. అదేవిధంగా ప్రయారిటీ సెక్టార్ లోన్స్ కొన్ని ఉన్నాయి. ఆర్బీఐ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా 40% వరకు ఉండాలని చెప్పి కమర్షియల్ బ్యాంక్ మనకే పెడితే దాన్ని మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ వారు మనకి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 75% చేశారు. అది ఫెడరేషన్ ద్వారా మేము రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని ఇప్పుడు 60%కి తీసుకొచ్చారు. ఆర్బీఐ సెక్టర్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అప్ టు 1 lakh లోన్లు అన్నీ కూడా మైనారిటీ వర్గాల్లో కూడా ఇవన్నీ కూడా వెళ్తాయని చెప్పేసి ప్రయారిటీ లోన్స్ అని చెప్పేసి తెలియపరుస్తున్నాం. లేకపోతే కేవైసీ నారమ్స్ విధిగా సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు చేయాలి. దాంతోపాటు ప్యాన్ కూడా లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకోకపోతే అది అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తారు. అందువల్ల ఎవరైనా సరే కంపల్సరీగా కేవైసీ నార్మ్స్ ప్రకారంగా ఉండాలి. దానికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. హై రిస్క్ ఏమైనా ఉన్నట్లయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేవైసీ తీసుకోమన్నారు. అదేవిధంగా మీడియం రిస్క్ అయితే 8 సంవత్సరాలకు ఒకసారి, లో రిస్క్ అయితే 10 సంవత్సరాలకు ఒకసారి కేవైసీ నార్మ్స్ తీసుకోవాలి అని చెప్పేసి. వర్క్లోడ్ పెరిగిపోతుంది. క్రమేపీ ఏదైతే ఫ్రాడ్స్ చేస్తున్నారో అవన్నీ ప్లగ్ చేయడానికి ఎప్పటికప్పుడు ఆర్బీఐ వారు కొన్ని సూచనలు ఇచ్చి కొన్ని సర్క్యులర్స్ ఇస్తున్నారు. దాని ప్రకారంగా చేసినట్లయితే మనకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా ఇనాపరేటివ్ అకౌంట్స్, ఎవరైతే కొంతమంది అకౌంట్స్ ఓపెన్ చేసి కూతుళ్ళకో లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోయి 500-1000 రూపాయలు అలా వదిలేస్తూ ఉంటారు ఎస్బీఐ అకౌంట్లో. కొంతమంది సడన్గా వెళ్ళిపోయి ఇంట్లో కూడా చెప్పినటువంటి డిపాజిట్స్ ఉంటాయి మన దగ్గర. అదేవిధంగా రికరింగ్ డిపాజిట్ కొంతమంది కడతా ఉంటారు. ఆయన 300 కాలం చేసి ఉండొచ్చు, పిల్లలు ఎవరికి తెలియదు. ఇది 6 years కానీ ఇనాపరేటివ్ అకౌంట్లో ఉంటే ఈ అమౌంట్స్ అన్నీ కూడా డెఫ్ అకౌంట్కి పంపించాలి అని చెప్పేసి ఆర్బీఐ చెప్పారు. డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ ఫండ్ దానికి ట్రాన్స్ఫర్ చేయకపోతే పెనాల్టీ క్లాజ్ వస్తుంది. అందువల్ల మనం ప్రతి 10 ఇనాపరేటివ్ అకౌంట్స్ అన్నీ కూడా 10 ఏళ్ళు కదండి, 10 years దాటిపోతే మాత్రం డెఫ్ అకౌంట్ పంపుతాం.
పంపిన తర్వాత వారు ఏమన్నా వారి తాలూకు కానీ ఎవరికైనా తెలుసుండి లేకపోతే ఆయనే వస్తే న్యూ కేవైసీ నార్మ్స్ తీసుకొని వారిదే డబ్బుని చెప్పిన తర్వాత ముందుగా బ్యాంక్ పే చేసేస్తారు. అంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోయిందండి ఆ డబ్బు తెప్పిస్తామని అనం, ముందు మనం పే చేసేయాలి. పే చేసిన తర్వాత ఆడిటర్ తోటి సర్టిఫై చేయించుకుని మనం రిజర్వ్ బ్యాంక్ పంపితే మన బ్యాంకు వారు క్రెడిట్ ఇచ్చేస్తారు. ఆ విధంగా ఇనాపరేటివ్ అకౌంట్స్ని చేయాలి అని చెప్పడంతో మనం కూడా ఇనాపరేటివ్ అకౌంట్స్ కూడా పంపించడం జరిగింది. అది 2.54 crores రూపాయలు మనం రిజర్వ్ బ్యాంక్ పంపించడం జరిగింది.